మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రిమినల్ సైకాలజిస్ట్ కన్సల్టెంట్ మల్లెల అనురాధ నాయుడు గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు ఎస్పెషల్లీ మనం సూసైడ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ కానీ ఇంకా ఇతర వర్క్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సూసైడ్ ఎక్కువైపోయినాయి. మీరు మీ లైఫ్లో లైవ్గా చాలామందిని కౌన్సిలింగ్ చేశారు, సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళని, ఇంకా రకరకాల క్రిమినల్స్ని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే రొటీన్కి భిన్నంగా ఈరోజు నాతో పాటు డిఫరెంట్ కాలేజెస్ నుంచి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేసేపోయే ముందు మనం ఈ సూసైడ్ గురించి వెరీ రీసెంట్ టైమ్స్ హైదరాబాద్లో ఒక లెక్చరర్ జాబ్, ఆయనకి కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి లెక్చరర్ జాబ్ పోయింది. ఆయన చనిపోవడమే కాకుండా ఇంట్లో భార్య పిల్లల్ని కూడా ఆయన చంపేసి ఆయన చనిపోవడం జరిగింది. నిజంగా ఇట్స్ అన్ఫార్చునేట్లీ అది జరిగింది. సో ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, బట్ దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. ఏ ఏజ్లో వాళ్ళైనా పిరికితనంతోనో లేదంటే హయ్యర్ పర్పస్ రీచ్ అవ్వలేకనో రకరకాల కారణాలు, వీటన్నిటితో సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎస్పెషల్లీ ఈరోజు రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చూసినా ఇంటర్మీడియట్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నటువంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కంటిన్యూగా పెరుగుతున్నాయి తప్ప దీనికి తగ్గట్లేదు. ఎక్కడ లోపం? విద్యార్థుల్లో లోపమా, విద్యా వ్యవస్థల్లో లోపమా, ఉపాధ్యాయుల్లో లోపమా? అసలు ఎక్కడ ఈ లోపం జరిగింది? మీ లైవ్ కౌన్సిలింగ్లో మీరు చూసినటువంటి విషయాలు ఏంటి? థ్యాంక్ యూ శంకర్ గారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇండియాని కనుక మనం రిపోర్ట్స్ సేకరించినట్లయితే యాజ్ పర్ ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022, అంటే వాళ్ళు ఎవ్రీ 3 yearsకి ఒకసారి మనకి ఈ రిపోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. వాటిల్లో కనుక మనం చూసినట్లయితే దాదాపు ఇయర్లీ 13,000 మంది చనిపోతున్నారు విద్యార్థులు. ఎన్నో కారణం ఓన్లీ రిజల్ట్స్ అనే కాదు, డిఫరెంట్ రీజన్స్తో కూడా చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రిజల్ట్ ఓరియంటెడ్ సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. జేఈ మెయిన్స్ లేకపోతే నీట్ ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకొని బాగా హై ఇంటెన్సివ్ ప్రెషర్ ఆఫ్ కోచింగ్స్. ఇప్పుడు మనం రాజస్థాన్ కోటా రీజన్ చూసుకుంటే మాస్ సూసైడ్స్ జరిగింది. చాలామంది చనిపోయారు పిల్లలు, ఎంతోమంది ఎగ్జామ్స్ తప్పారు, చనిపోవడం జరిగింది. ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో ఏదన్నా రీజన్, అంటే ఒక రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. నేను జీవితంలో ఇది సాధించలేకపోయాను, జీవితంలో నాకు ఈ రిజల్ట్, నేను అనుకున్న రిజల్ట్ రాలేదు, సో ఐఎమ్ మేకింగ్. ఇప్పుడు శంకర్ గారు మీరన్నట్టు ఒక లెక్చరర్, ఒక గురుస్థానంలో ఉన్న ఒక మనిషి ఆయన చేసుకోవటమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది, కుటుంబం మొత్తం కూడాను. ఎవరు దానికి బాధ్యులు? మనం కాదు అంటారా? సమాజంలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరికి వారుగా ఉంటున్నారు కుటుంబాలు, న్యూక్లియర్ అయినాయి. అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా మీరెవరో మేమెవరో లాగా ఉంటున్నాం, లేదా బయట రెప్యుటేషన్స్ పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరికి రెప్యుటేషన్ అన్నమాట, అది మెయిన్ అయిపోయింది. ఇప్పుడు బయట వారు ఏమనుకుంటారో, సోషల్ రికగ్నిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. ఆ సోషల్ రికగ్నిషన్, ఇప్పుడు తప్పాడు మా పిల్లోడు లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయి అనగానే వెంటనే ఆ పిల్లోడి మీద అరిచేయటం, ఆ పిల్లాడిని కొట్టడం, లేకపోతే ఆ పిల్లని నువ్వు చదువు రాదు, ఎందుకు పనికిరావని స్కూల్ డ్రాప్ అవుటో కాలేజ్ డ్రాప్ అవుటో చేసేసి విత్ ఇన్ వెరీ చైల్డ్ మ్యారేజెస్ చేయటం. ఇలాంటివన్నీ మెనీ రీజన్స్ అమ్మ. ఇప్పుడు మన క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఏం చెప్తున్నారంటే 15 to 29 years లోపు వాళ్ళు ఎక్కువ సూసైడల్ టెండెన్సీస్ కలిగి ఉండి వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే అమ్మాయిలా అబ్బాయిలా అంటే దెర్ ఈజ్ నో కంపారిజన్. ఇక్కడ జెండర్ ఈక్వేషన్స్ ఏమీ లేవు. అమ్మాయిలు చనిపోతున్నారు, అబ్బాయిలు చనిపోతున్నారు డ్యూ టు మెనీ రీజన్స్. స్టడీహుడ్లో అంటే అడాలసెంట్హుడ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ రీజన్స్తో వస్తున్నారు. అలాగే నా దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్, అంటే మనం ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు హై సొసైటెడ్ ప్రొఫైల్స్లో ఉన్నవారిద్దరు కూడాను. ఆ బాబు వచ్చేటప్పటికి డ్రగ్స్కి అలవాటు పడటం జరిగింది.
ద ఏజ్ ఆఫ్ వెరీ తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అండి. Okay. ఇంటర్మీడియట్ చదువుతాం, ఓకే బాగానే ఉంది. అది కూడా మోస్ట్ రెప్యూటెడ్ కాలేజ్, వెరీ రెప్యూటెడ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో. సో అతన్ని చదివించడం, అతనికి బాగా లగ్జరీస్ ఇవ్వటం, ఇవన్నీ ఇచ్చారు. ఓకే, అంతా వెరీ నైస్. అండ్ హీఈస్ ఆల్సో ఏ గుడ్ స్టూడెంట్. బిఫోర్ 10th అంటే తను మంచి మెరిటరియస్ స్టూడెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఇంటర్లో జాయిన్ అవటం, పీర్ గ్రూప్స్తో జాయిన్ అవటం ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఒక ఫ్రెండ్స్ అంటే ఒక సోషల్ ఎంగేజ్మెంట్ అనేది కొత్తగా జరిగి ఆ పిల్లోడు అలవాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తండ్రిగా ఆయన ఏం చేశాడు, అతన్ని కొట్టడం ప్రారంభించాడు. ఆ పిల్లాడిని కొట్టడం అనేది ట్రీట్మెంట్ కాదండి, పశువులు కాదు పిల్లలు. ఫస్ట్ కొట్టడం అనేది మానేయండి దయచేసి. ఆ పిల్లాడికి మీరు చెప్పలేకపోయిన పక్షంలో టీచర్స్ చేత, అతనికి ఇష్టమైన వాళ్ళ చేత చెప్పించడానికి కానీ, లేకపోతే ఆ పిల్లోడు వింటలేదు అంటే ఆ పిల్లోడిని కొంతకాలం అక్కడి నుండి ఒక షిఫ్ట్ అనమాట, ఎన్విరాన్మెంటల్ షిఫ్ట్, అక్కడి నుంచి కనీసం ఆ కండిషన్ నుంచి వేరే చోటికన్నా తీసుకెళ్ళటం. కానీ వాళ్ళ మదర్ చాలా ఏడ్ చేశారు నా ముందు, మేడం మేము వేరే చోటికి ఎక్కడ పంపించగలం, ఒక కొడుకు మాకు పంపించాలండి, తప్పదు. ఎందుకంటే యూ మేడ్ ద మిస్టేక్. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు, వాడికి ఏమైనా సూసైడల్ టెండెన్సీస్ కలుగుతున్నాయా, వాడు ఐసోలేటెడ్గా ఏమన్నా కూర్చుంటున్నాడా, మీతో మాటలు తగ్గించేసాడా, మునుపట్లాగా లేడా, వాడి స్టడీ బిహేవియర్ ఎలా ఉంది. కాలేజ్లో పేరెంట్ మీట్స్ జరుగుతుంటాయి, ఎవరు వెళ్ళరు పేరెంట్ మీట్స్. మెనీ ప్రిన్సిపల్స్ హ్యావ్ సెడ్ టు మీ, మేడం మేము కాలేజెస్లో కండక్ట్ చేస్తూ ఉంటాం, స్కూల్స్లో కండక్ట్ చేస్తూ ఉంటాం, ఒక్కరు కూడా రారు అని చెప్పేసి. అంటే కొంతమందే పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరో కొంచెం రెస్పాన్సిబుల్ పేరెంట్స్. ఇంకా మిగతా వారందరూ ఏమవుతున్నారు, పిల్లల గురించి ఎలా తెలుస్తుంది సిట్యుయేషన్స్ అనేది మేజర్గా ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని కుటుంబాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వడం జరిగింది. ఏదో కాలేజ్లో నేను గెస్ట్ స్పీకర్గా వెళ్ళడం, ఆ అమ్మాయి ఏదో క్లాస్ వినటం, మేడం సైకాలజిస్ట్ అని తెలుసుకోవడం, అమ్మాయి నా దగ్గర రావడం జరిగింది. మేడం నా పరిస్థితి ఇలా ఉంది, నా సిట్యుయేషన్ ఇది, నాకు టెన్షన్ వస్తుంది, ఎగ్జామ్ అనగానే నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ టెన్స్డ్, చాలా నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే మా మదర్ యొక్క ఇంటెన్షన్స్ చాలా హైగా ఉన్నాయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అంటే ఈ పాప అసలు టాపర్ అవ్వాలి ఎట్ ఎనీ కాస్ట్. ఈ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ ప్రెషర్స్, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడటం జరిగింది. ఇలా ఎన్నో అండి. మేడం, ఇప్పుడు ముఖ్యంగా ఇందులో కొన్ని పాయింట్స్, తన పక్కన స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం బాగా చదివే వాళ్ళు ఉంటారు, కంపారిజన్స్, వాళ్ళతో కంపారిజన్ చేయొచ్చు, అదొక విషయం. ఇంకోటి, రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు హెల్త్ బాగోపోవడం, లేదంటే ఏదో గుర్తు రాక సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోవడం, ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల కూడా సూసైడ్లు చేసుకుంటున్న పరిస్థితి. సో ఈ కంపారిజన్స్ అనేవి నిజంగా ఏ స్థాయిలో ఉన్నవి, అవి చేసుకోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మీరేం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? ఇప్పుడు ఒకటండి, ఎగ్జామ్స్ ముందు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ త్రూ వెళ్ళాల్సిన వాళ్ళే, అందరూ ప్రతి ఒక్క చదువుకుంటున్న పిల్లలు కూడాను 10th ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలి, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పీజీ అయితే పీజీ, లేదు స్టడీస్ అబ్రాడ్ స్టడీస్ అంటే అబ్రాడ్ స్టడీస్, నీట్ లేకపోతే జేఈ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మెనీ ఉంటాయి. ఇప్పుడు దీనికంటూ సరైన ప్రిపరేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేయించండి స్ట్రీమ్స్లో. డోంట్ ప్రెషరైజ్ యువర్ చిల్డ్రన్, వాళ్ళని ప్రెషరైజ్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్ ఏవో తెలుసుకోండి, వాళ్ళని అడగండి. ఒకప్పటిలాగా లేదండి పరిస్థితులు, 1990s పరిస్థితులు కాదు ఇవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పిల్లలు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్సెస్. ఒక దానిలో జాయిన్ అయ్యాక ప్రతి ఒక్క కాలేజెస్ని ఈ సుమన్ టీవీ త్రూ నేనేం కోరుకుంటున్నానంటే, ఒక 1 week or 2 weeks బిఫోర్ పరీక్షా పే చర్చ, మన మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇలాంటివే చెప్తున్నారు. పరీక్షా పే చర్చ అంటే ఒక 2 weeks బిఫోర్ పిల్లల్ని సెన్సిటైజ్ చేయటం, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నవ్ డేస్. అప్పుడు పిల్లలు కూపింగ్ స్కిల్స్ అనేవి అలవర్చుకుంటారు. అంటే ఈ లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కూర్చొని ఏదైనా సమస్యలు ఉన్నాయా పిల్లల్లో అనేది గమనించుకొని పిల్లల్ని ఆ విధంగా అక్కడ అడ్రస్ చేయటం అనమాట. అంటే వాళ్ళు సరిగ్గా అటెండెన్స్, ఈ మధ్యలో అటెండెన్స్ రాలేకపోతారు కొంతమంది పిల్లలు, ఆరోగ్యం సడన్గా ఇదైపోతుంది, ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ టెన్స్డ్ ఇంటర్నల్లీ. సో ఇట్ వర్క్స్ ఆన్ బ్రెయిన్, ఇన్సామ్నియా కూడా అవుతారు, పిల్లలకి నిద్ర పట్టదు. అండ్ ఇవే కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా ఎలా అయినా చదవాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఈ టాక్సికేషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అంటే ఎక్కువగా అనమాట ఏదో ఒకటి తీసుకోవటం, ఎనర్జీ డ్రింక్స్ అనమాట.
ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎనర్జీ డ్రింక్స్ ఏదో సింపుల్ థింగ్ అనుకుంటాం, కానీ కంటిన్యూస్గా కన్సంప్షన్ చేసే కొద్దీ అది కొన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్స్లో అది అన్నెసరీ. కానీ పిల్లల్ని ఎలా కూర్చోబెట్టి చదివించాలి ఏంటి వాళ్ళ పరిస్థితులు అనేది కూడాను పరీక్షా పే చర్చ అనే అంశాన్ని తీసుకొని ఆయా కాలేజెస్లో ఆ పిల్లలకు అనుగుణంగా క్లాస్ అనేది ఒకటి అరేంజ్ చేసి ఒక సెన్సిటైజేషన్ క్లాస్ మీ ద్వారా కాకపోతే ఒక సైకాలజిస్ట్ని పిలిపించి మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరైనా మోస్ట్ ఎమినెంట్ పర్సన్ని వారిని పిలిపించి మాట్లాడటం కానీ, అలా చేయటం ద్వారా చాలా వరకు సూసైడ్స్ని మనం ప్రివెంట్ చేయగలం. అంతేకాకుండా ఇప్పుడు ఈ పిల్లలు పర్టికులర్లీ ఏం చేస్తున్నారంటే నవ్వేడేస్ ఫోన్ ఎడిక్షన్. ఏదైనా సమస్య వచ్చినా వెంటనే డీవియేషన్ కోసం ఫోను, దానిలో ఏదో ఒకటి చూస్తూ కూర్చోవటం. సమస్యకి ఫోన్కి అసలు లింక్ లేదండి. అండ్ దట్ టు ప్రిపరేషన్ టైం అవుతుంది. అంటే మీ చేతుల్లో ఉన్న అమూల్యమైన సమయం కోల్పోతున్నారు, నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. అంటే ఎలా ఉంటుంది, ఈ రోజు చదువుకుని ఎగ్జామ్ ముక్కు కంటించుకొని దులపటం లాగా ఉంది. అంటే స్టూడెంట్స్ కొంతమంది ఎలా ఉంటారంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతారు, అవి గుర్తురావు. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వీక్గా ఉంటుంది, కానీ నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని బాధ ఎక్కువ ఉంటుంది. ఇది నిజంగా హిపోక్రసీలో బతుకుతున్న స్టూడెంట్స్. ఇంకా ముఖ్యంగా మేము విద్యా వ్యవస్థ గురించి నాకైతే మంచి అభిప్రాయం లేదు. గతంలో కనుక చూసుకుంటే చిన్న బాల శిక్ష ఉన్నాయి పుస్తకాలు, అందులో ఎక్కువ మోరల్ స్టోరీస్ ఉంటాయి, లైఫ్ మీద కొన్ని పుస్తకాలు ఉంటాయి. అంటే ఓకే, నువ్వు రాకెట్ సైన్స్ చదవచ్చు, ఇంకా గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటెవర్, ఇవన్నీ ఏంటంటే ఓకే, ఒక వస్తువును ఎలా తయారు చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు ఓకే. బట్ ఆ వస్తువును తయారు చేయాలంటే ఆ వస్తువు బలంగా ఉంది, బట్ ఆ వస్తువును తయారు చేసే నీ మనసు ఎంత బలంగా ఉండాలి, నీ మైండ్ ఎంత బలంగా ఉండాలి, ఇది విద్యా వ్యవస్థ ఇవ్వట్లేదని నా బలమైన నమ్మకం. దీని గురించి ఏం చెప్తారు? ఒకటండి, నేను ఫ్రమ్ మై సైడ్ ఐ జస్ట్ వాంట్ టు అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంటే నా లైఫ్ ఇన్సిడెంట్స్లో నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. నేను కిండర్ గార్డెన్ నుంచి అప్ టు మై 9th క్లాస్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఏ మిషనరీ స్కూల్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. ఇప్పుడు మిషనరీ స్కూల్స్ కానీ లేకపోతే ఏదైనా అదర్ కార్పొరేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు నేషనాలిటీ అనేది ఫస్ట్ నేర్పించడం లేదు. ఫస్ట్ థింగ్ సర్వీసెస్, ఎన్ఎస్ఎస్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్ అంటే ఎదుటి వారికి హెల్ప్ చేస్తున్నప్పుడు, ఎదుటి వారితో సర్వీస్ పంచుకుంటున్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ దే విల్ గెట్ మోర్ బెటర్ అండ్ బెస్ట్ ఆఫ్ దేర్ సెల్ఫ్. అలాంటివి ఏం లేదు. మోరల్ క్లాసెస్ అనేవి శంకర్ గారు మీతో నేను ఏకీభవిస్తాను ఆ విషయాన్ని. మోరల్ సైన్సెస్, మోరల్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. వై? బికాజ్ ఇప్పుడు పేరెంట్స్ని తీసుకుందాం. ఇంట్లో వీళ్ళు ఎంతగా సమయాన్ని గడుపుతున్నారు, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కలిసి ఎంతసేపు సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు. పిల్లలు రావటం, భోజనం చేయటం, పడుకోవటం, ఇంకా ఆ పిల్లాడి మీద ఏముంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఆ పిల్లాడి గురించి తెలియటం లేదు. వాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లోనో కాలేజ్లోనో ఎక్కడో యూనివర్సిటీలోనో గడిపేస్తున్నాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడి సమస్యలకి ఎవరు ఆన్సర్స్ ఇస్తారు? పేరెంట్స్ కన్నా ఎవరు బెటర్ ఆన్సర్ ఇవ్వలేరండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, వేసే ముందు అసలు మీకు మా పిల్లాడు ర్యాంక్ అవుతాడా లేదా అనేది కాదండి, వాల్యూడ్ పర్సన్ అయ్యి బయటికి వస్తాడా లేదా, వీడు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని బయటికి రాగలడా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, వెదర్ హీ ఈజ్ పెర్ఫార్మింగ్ ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఆర్ వెదర్ హీ ఈజ్ జాయినింగ్ విత్ ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్సిసి ఆర్ స్కౌట్స్ అండ్ గైడ్స్, లేదు వెదర్ హీ ఈజ్ పెర్ఫార్మింగ్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ కల్చరల్ యాక్టివిటీస్, లేకపోతే ఆర్ట్ అండ్ లిటరరీలో పార్టిసిపేట్ చేస్తున్నాడా, అకాడమిక్స్లో ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడాను మనం బ్యారేజ్ వేసుకోవాల్సిన ఆలోచన అనమాట. ముఖ్యంగా పేరెంట్స్ చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్వెన్షన్ తేవాలన్నా, ఏదన్నా మార్పు తేవాలన్నా రాజకీయ నాయకులు చేయాల్సిన మార్పు, వాళ్ళని ట్రిగ్గర్ చేయాల్సింది ఓట్లు వేసేది ఈ పేరెంట్స్ అండ్ రేపు రాబోయే భవిష్యత్తు యువతరం. అయితే ముఖ్యంగా ఇందులో చదువు తప్ప ఇంకా గొప్పది ఏది లేదు సొసైటీలో. వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి, నీకు ఇన్ని మార్క్స్, ఇంతేనా, ఇంకేం లేదు. స్పోర్ట్స్ ఉంది మీరు అన్నట్టు, ఎన్ఎస్ఎస్ అండ్ నేషనాలిటీ, అసలు ఒక్కరికి కూడా దేశభక్తి. ఏదో క్రికెట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇంకా అదే నేషనాలిటీ అనుకుంటున్నారు, అదే దేశభక్తి అనుకుంటున్నారు. అది కాదు. ఎవరికి కూడా సామాజిక స్పృహ లేదు, సామాజిక సేవ చేసే దృక్పథం, ఏదైనా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం తప్ప వాళ్ళు అప్పటికప్పుడు చేసేదేం లేదు. వ్యక్తిగత బాధ్యత లేదు, సామాజిక బాధ్యత లేదు. అంటే చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అవి ఎలా అయినా రావాలి,
యా ఇప్పుడు ఇంకోటి మేడం, టాపర్స్ ఎవరు కూడా టాప్ పొజిషన్ లో లేరు జాబుల్లో. మీడియం రేంజ్ లో ఉన్న స్టూడెంట్స్ వరకే ఏదో టాప్ పొజిషన్ లో స్థిరపడుతున్నారు. ఆ టాప్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు లెక్చరర్ గాను లేదంటే ఇలానే స్థిరపడిపోతున్నారు. ఇది ట్రూ, ఇది చాలా వరకు వాస్తవం. సో విద్య కంటే కావాల్సింది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా సివిక్ సెన్స్. ఈ మధ్య కాలంలో 150 కోట్ల భారతదేశ జనం సివిక్ సెన్స్ కొంతమంది కూడా సమాజంలో ఎలా ఉండాలో తెలియదు. స్కూలు కాలేజీ బస్సులు వెళ్తుంటాయి, బస్సులు అనక మనం ఎప్పుడన్నా బైక్ వేసుకొని వెళ్ళిపోతుంటే బాటిల్స్ పడుతుంటాయి, తిన్న బిస్కెట్ ప్యాకెట్లు పడేస్తుంటారు. ముఖ్యంగా బేసిక్ సివిక్ సెన్స్ లేదు. ఇవన్నీ మరి ఎక్కడ నేర్చుకోవాలి? తల్లిదండ్రులకి నేర్పించే అవకాశం కానీ సమయం కానీ దొరకట్లేదు. స్కూళ్ళల్లోకి వెళ్తే అసలు అకాడమిక్స్ ఫినిష్ చేయడానికి సమయం దొరకట్లేదు. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. రీసెంట్గా ఒక బార్సాల జరిగింది మేడం. 6 నెలల, ఇప్పుడు మనకి బార్సాల ఎప్పుడు చేస్తారు? 6 నెలల పిల్లగాడిని ఆరో రోజు ఏదో పట్టిస్తారు. ఇప్పుడు చూడండి, ఏ బారసాల్లో ఏ పిల్లగాడు వెళ్ళి జోగా ఆడుకుంటూ వెళ్ళి ఏది పట్టుకోవట్లా. ఎందుకు 6 రోజులకు పెడతారు? ఆ టైంలో కట్టగాడు పాకాలి, జోగాడాలి. ఇప్పుడు పిల్లలు జోగాడట్లా. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఫిజికల్ గా గ్రోత్ లేదు, బాడీ గ్రోత్ లేదు, అండ్ మెంటల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నారని ఫిజికల్ గ్రోత్ లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు నేషనాలిటీ గురించి కానీ స్పోర్ట్స్ అవేర్నెస్ కానీ ఇవన్నీ కానీ సొసైటీలో ఎవరికి ఏది లేదు. సో ఇంకా ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే స్టూడెంట్స్ కూడా ఆలోచించాల్సిన ఇది, చదువు మాత్రమే గొప్పది కాదు. మీరు పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు. దాని గురించి ఇంత డీలా పడాల్సిన అవసరం లేదు. మనం చేసిన కర్మని ఎగ్జాక్ట్ గా మనం అప్లై చేస్తే సరిపోతుంది.